హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతో హోటల్ స్టైల్ వచ్చేలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ మసాలా బాగా పట్టి అన్నంలోకి రోటీలోకి సూపర్ గా ఉంటుంది. క్యాలీఫ్లవర్ సాఫ్ట్ గా పచ్చి బఠానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మీరే చేసేస్తారు. చాలా ఈజీగా త్వరగా అయ్యే రెసిపీ అండి. చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ రోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కర్రీ చాలా రుచిగా వస్తుంది. కారం మసాలా అన్ని బ్యాలెన్స్ గా ఉండేలా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. క్యాలీఫ్లవర్ ముద్ద కాకుండా పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా చేయాలో కూడా చెప్తాను. మరి ఆలస్యం చేయకుండా మన టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ మసాలా కర్రీ సాఫ్ట్ గా వచ్చేలా స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ 1 కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి, ఫ్రెష్ది. అలానే 1 కప్పు పచ్చి బఠానీతో కర్రీ చేసి చూపిస్తాను. ఈ క్యాలీఫ్లవర్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండే తీసుకోవాలండి, ఎందుకంటే పైన ఆ బ్లాక్ షేడ్ ఉంటే కనుక అది నిలవున్నదని అర్థం. ఇలా వైట్ కలర్లో చక్కగా ఉంటే కనుక అది ఫ్రెష్ది. నిలవుండే కొద్దీ అడుగులు పురుగులు పట్టేస్తాయి లోపల, కాబట్టి చూసి చేసుకోవాలి మనం. కూర మంచిగా రావాలంటే క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉండాలండి, అదే గుర్తుపెట్టుకోవాలి. నిలువున్న పువ్వు కనుక మనం తీసుకుంటే కనుక కూర అంతగా రుచిగా రాదు, మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి ఫ్రెష్గా ఉన్న పువ్వు అయితే చక్కగా మన కూర చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద సైజు ముక్కలుగా కాకుండా ఈ విధంగా కోసుకుంటే మనం ఉడికినప్పుడు అది మీడియం సైజులోకి వచ్చేస్తాయి, సరిపోతుందనమాట. ఇలా కాడలన్నీ కూడా కట్ చేసేసి మన పువ్వు వరకే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ గిన్నె తీసుకుని అందులోకి వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎప్పుడు కూడా కూరగాయలు ముందుగానే కడుక్కు పెట్టుకోవాలి. ఆ ఫ్లవర్ మీద డస్ట్ అది ఉంటుంది కాబట్టి ముందే కడిగి మనం తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని అందులోనికి వాటర్ వేసి పచ్చి బఠానీ ఉన్నాయి కదండి, అవి కూడా వాష్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కడుక్కోవాలి, పెట్టుకోవాలి. ఇవంటే నిలవ ఉంటాయండి, ఎక్కువగా ప్యాకెట్లో ఉన్నాయి, అంత ఫ్రెష్గా ఏమి ఉండవు. మనకు కనబడడానికి అలా కలర్ఫుల్గా కనిపిస్తాయి కానీ అవి జిగురుగా ఉంటాయి, ఎక్కువ శాతం నిలవ ఉంటాయి. చూడండి, అలా చచ్చివన్నీ కూడా పైకి తేలిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి కడిగి పెట్టుకోవాలి. విధంగా కడిగి ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉడికించుకోవడానికి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. అలానే వీటితో పాటు పచ్చి బఠానీ కడిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో ముక్కలు ఉడకటం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒకసారి గరిటతో తిప్పుకోవాలి, మనం ముందుసారి తిప్పలేదు కదా. ఒకసారి అటు ఇటు కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మరి మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి పేస్ట్ అయిపోతుందండి. ఎక్కువగా ఉడికితే చూసుకుని దించేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉడికేలోపు మసాలాకి ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోనికి కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. ఈ కర్రీలోకి కొబ్బరి చాలా బాగుంటుందండి. అలానే కొద్దిగా అల్లం, ఒక 2-3 జీడిపప్పు, అలానే ఒక 4-5 ఎల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మొద్ది చూసుకుంటే చూడండి, ఈ విధంగా ఉడికాయి. ఇలా ఉడితే సరిపోతుంది. ఒకసారి ఉడికినాయి లేదా చెక్ చేసుకుందాం. చూడండి, బఠానీ అయితే ఉడికింది, మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది. అలానే ఇదిగో క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయిందండి. మరీ పేస్ట్లా ఉడకకూడదు, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన క్యాలీఫ్లవర్ అన్నింటినీ వాటర్ వంచేసుకోవాలండి ఒక చిల్లి గిన్నె పెట్టుకుని. ఇలా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి నేను వేస్తున్న కప్పుతో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అలానే అందులోనికి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కదుపుతూ వేయించుకోవాలి, మాడిపోకుండా. ఈ కర్రీ చేసే విధానంలో చేస్తేనండి నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. అలానే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకుంటాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కదుపుతూ తిప్పుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులో అల్లం కూడా వేసాం కాబట్టి ఖచ్చితంగా వేగాల్సిందే. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వాటర్ అంతా తినిగిపోయేంత వరకు ఉంచాలి.
అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. లావు సైజులో కాకుండా సన్నగా తరిగి వేసుకోవాలి, అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కదుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటా ముక్క మగ్గిందో లేదో చూసుకోనండి. ఒకసారి తిప్పేసి చూసి చూడండి, మసాలా ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఇలా రెడీ అయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కారం, 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసి ఇవన్నీ కూడా మిక్స్ చేయాలండి. మసాలాతో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేదండి, ఇవే సరిపోతాయి ఈ కర్రీకి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే అది బుద్దగా అయిపోతుంది. చూసుకుని వేసుకోవాలి. వాటర్ ఉన్నాయి కదా అని ఎక్కువసేపు ఉడికించాం కదండి, అప్పుడు ముద్ద అయిపోతుంది. కాబట్టి వాటర్ కొద్దిగా వేసుకోవాలి ముందే. ఇప్పుడండి ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు వేసుకోవాలండి. మనం కారం వేసే ముందే వేస్తే కనుక కారం మసాలాలంతా పట్టించేలోపు ఈ క్యాలీఫ్లవర్ అంతా ముద్ద ముద్ద అయిపోతుంది, పీస్ పీస్గా మొత్తం కలిసిపోతుంది. ఇలా ముక్క ముక్కగా అస్సలు ఉండదు. ఈ టిప్ అయితే చాలా జాగ్రత్తగా పాటించాలి. అలా వాటర్ వేసిన తర్వాత మనం కలుపుకుంటే ఈజీ అవుతుంది, పర్ఫెక్ట్గా అన్నీ కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు సరిపోకపోతే ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ ఇప్పుడు వేసుకోవాలి. జాగ్రత్తగా గమనించాలండి. చాలామంది కూర చేస్తున్నప్పుడు మనం హోటల్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, గ్రేవీగా అయిపోతుంది, ముక్క ఎక్కడ కూడా కనపడదు. అలా కాకుండా ఇలా చేయాలంటే ఈ టిప్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత వాటర్ సరిపోలేదండి, అందుకని మరి కొంచెం పోస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసి ఈ వేసిన వాటర్ ఎగిరేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే మనకి క్యాలీఫ్లవర్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఒకసారి మొద్ది చూపిస్తాను చూడండి. వాటర్ అంతా అయితే ఎగిరిపోయాయి, గ్రేవీ దగ్గర పడిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ముక్క ముక్కగా ఎలా కనిపిస్తుందో చూడండి. క్యాలీఫ్లవర్ ఎక్కడ కూడా చితికిపోలేదు, ముద్దగా అయిపోలేదు, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే కర్రీ అయితే మంచి గుమగుమ వాసన వస్తుందండి, నాన్ వెజ్ కర్రీ లాగా వస్తుంది, చాలా బాగుంది. అంతేనండి, క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ మసాలా కర్రీ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. చాలా టేస్టీగా మంచి మసాలా ఫ్లేవర్తో రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలోకి కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా మంచి రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.